కాదు, నువ్వు కనీసం అపోజిషన్ కూడా కాదు. నీకు చెప్తాను, ఈ అవకాశం ఈ రోజు నేను బట్టలు ఓడదీసి చెప్తా. ఈ నిమిషం విను, నువ్వు ఓపికగా విను. నీ ఓటమి ఎలాంటిదో నేను చెప్తా. ఈ రోజు నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదు నీకు. కోస్తా జిల్లాలో 9 జిల్లాలు ఉంటే 9 జిల్లాల్లో 4 సీట్లు వచ్చాయి నీకు. విజయనగరం క్లీన్ స్వీప్, శ్రీకాకుళం క్లీన్ స్వీప్, ఈస్ట్ క్లీన్ స్వీప్, వెస్ట్ క్లీన్ స్వీప్, కృష్ణా క్లీన్ స్వీప్, గుంటూరు క్లీన్ స్వీప్, నెల్లూరు క్లీన్ స్వీప్. నీకు వచ్చిన సీట్లు ముష్టిపూకు సీట్లు ఎక్కడ వచ్చాయి అనుకుంటున్నావు? నీకు వైజాగ్ లో 2 సీట్లు వచ్చాయి, అరకు పాడేరు. కిందన ప్రకాశం జిల్లాలో 2 సీట్లు వచ్చాయి. అదేంటది, ఎర్రగొండపాలెం ఒకటి, దర్శ ఒకటి. ఈ 4 సీట్లు వచ్చాయి నీకు. ఓకే, మొత్తం 9 జిల్లాల్లో. ఓకే, రాయలసీమ మా అన్న రాజు, పులి, గాడిద గుడ్డ అన్ని చెప్పారు మీరు, ఈ కబుర్లన్నీ. 7 సీట్లు వచ్చాయి రాయలసీమలో. కడప పార్లమెంట్ లో 7 సీట్లుంటే 5 సీట్లు కూటమి గెలిచింది, 2 గెలిచారు మీరు. రేపు పొద్దున్న డీలిమిటేషన్ లో ఆ పులివెందులు కూడా ఎస్సీ రిజర్వ్ అయిపోతే దిక్కుమట్ట లేదు మీకు. మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఈ రోజు. సిగ్గు శరం ఏమైనా ఉందా? ఇంకా చెప్తా మీకు, వినండి. ఈ రోజు రాయలసీమలో హైయెస్ట్ మెజారిటీ ఎవరితో తెలుసా? జనసేన పార్టీ క్యాండిడేట్ ది, వైసీపీ క్యాండిడేట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కన్నా తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసులు మెజారిటీ ఎక్కువ. రాయలసీమ హైయెస్ట్ మెజారిటీ జనసేన, నాట్ వైసీపీ. నువ్వు ఇలాగ పవన్ కళ్యాణ్ అంటావు ఏంటండి? ఈవీఎం ఓట్లు సార్, ఈవీఎం వెనకాతలు బార్ కోడ్లు స్కాన్ చేసాం. ఆర్పీ బొమ్మార్ గారిని అడగండి, చెప్తాడు ఎలా స్కాన్ చేసాం.